सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీదత్తవేదము ముందు మాట. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్త మహాశైలకు మనవి. ముందుగా నన్ను నేను పరిచయము చేసుకుంటున్నాను. మేము చిలుకూరు వారము. మాది తెనాలి తాలూకా పిడపర్రు గ్రామము. ప్రస్తుతం విజయవాడలో స్థిరపడినాము. మా తండ్రి గారు సూర్యనారాయణ గారు, మా మాతృదేవత చెల్లమ్మ గారు. మాది హరితస గోత్రము. మేము ముగ్గురు అన్నదమ్ములము, ఒక సోదరి. నేను చిన్నవాడిని. నన్ను బాలకృష్ణమూర్తి అంటారు. నా సహధర్మచారిణి భవాని, ప్రభలవారి ఆడబడుచు. ప్రభల శేషాచలపతి శారదాంబ పుణ్య దంపతుల కుమార్తె. వారిది భరద్వాజస గోత్రం. ఆమె పుట్టిల్లు కూడా పిడపర్రు గ్రామమే. పూర్వజన్మ పుణ్యఫలమో అన్నట్లు భగవదానుగ్రహం వల్ల మా దాంపత్య జీవితం 3 పువ్వులు 6 కాయలుగా సాగింది. భగవంతుడు మాకు 3 పుత్రులను 2 కుమార్తెలను అనుగ్రహించాడు. వారికి వివాహములై మనుమలు మనుమరాళ్ళు మునిమనుమరాళ్లను ఎత్తుకున్నాము. మా జీవితంలో భగవదానుగ్రహం వల్ల కాశీ, రామేశ్వరం, హరిద్వారము, బదరీనాథ్, పశుపతినాథ్, షిరిడి, గానుగాపూర్, అక్కల్కోట మొదలగు ఎన్నో పుణ్యక్షేత్రాల దర్శనం, సేవ సంప్రాప్తించింది. ధన్యులం. నేను గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకుల కార్యదర్శిగాను, విజయవాడ, కృష్ణా, రాజమండ్రి కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులలో జనరల్ మేనేజర్గాను పనిచేశాను. తరువాత హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్గా 1989వ సంవత్సరంలో రిటైర్ అయి, నేను నా శ్రీమతి కొంతకాలము విజయవాడలోను, కొంతకాలము హైదరాబాదులోను, కొంతకాలము శ్రీశైలంలోను మా శేష జీవితాన్ని గడుపుతున్నాము. మా పూర్వజన్మ పుణ్యఫలమా అన్నట్లు సుప్రసిద్ధ దత్తభక్తులు శ్రీ జన్నాభట్ల వేణుగోపాల కృష్ణమూర్తి గారితో 1992వ సంవత్సరం శివరాత్రి పర్వదినాన పరిచయం కలిగింది. వీరిది నరసరావుపేట. సుప్రసిద్ధ జ్యోతిష్కులు, సిద్ధాంతులు అయిన శ్రీ జన్నాభట్ల వీరభద్రయ్య గారే వీరి పితృదేవులు. హనుమాయమ్మ గారు వీరి మాతృదేవత. శ్రీ వీరభద్రయ్య గారిని మేము తాతయ్య గారంటాము. వీరు మా గురుతుల్యులు, శ్రేయోభిలాషులు. శ్రీ వేణుగోపాల కృష్ణమూర్తి గారు ఎంఎస్సి పిహెచ్డి కెమిస్ట్రీ ప్రొఫెసరు. సంస్కృత విద్యలో మేధావులు. 100కి పైగా గ్రంథాలు రాశారు. సంస్కృతంలో ఆసువుగా కవిత్వం చెప్పగలరు. మంత్రశాస్త్రము, జ్యోతిష్యంలో అందెవేసిన చేయి. చిన్నతనంలో కంఠంలోతు నీటిలో నిలబడి అక్షర లక్ష గాయత్రి చేసి సిద్ధి సాధించిన మహాతపస్సులు. శ్రీ విద్య కొంతకాలం, శివపూజ కొంతకాలం, శ్రీ మహావిష్ణువును కొంతకాలం, ఆది శంకరులను ఆశ్రయించి అద్వైత విద్య కొంతకాలం నిర్వర్తించి అన్ని మార్గముల సిద్ధి సాధించినప్పటికీ పూర్ణ తృప్తి నొందక
చివరకు శ్రీ దత్తాత్రేయుడే త్రిమూర్త్యాత్మకుడు, పరబ్రహ్మ అని నమ్మి సేవించి సాక్షాత్కారము పొందిన పరమభక్తులు. వారికి శ్రీ దత్తాత్రేయ స్వామి సర్వకాలములలో సాక్షాత్కరిస్తారు. వారితో ప్రసంగిస్తారు, విన్నపములు వింటారు, విశదీకరిస్తారు, సమస్యలు పరిష్కరిస్తారు. వేయేళ స్వామి దత్తభక్తులకు సర్వకాల సర్వావస్థలయందు ప్రసన్నులే. ఇది అతిశయోక్తి కాదు, ఇది అక్షర సత్యం. ఇందుకు మా దంపతులకు వారితో ఎన్నో అనుభూతులు ఉన్నవి. ఇక్కడ మా అనుభవం ఒకటి మచ్చుతునకగా పొందుపరుస్తాను.